Hello guys, welcome to ANC classes. Myself Venkatesh Parmanchala. Here's a bit of the day. Which of the following is the indicator criteria to represent the standard of living in a country? ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఆ యొక్క జీవన స్థాయిని ఇండికేట్ చేసే పారామీటర్ ఏందని అడిగాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మనకి తెలియజేస్తుందా? జాతీయ ఆదాయమా? పావర్టీ రేషియోనా, పేదరికానికి సంబంధించిన నిష్పత్త? పర్ క్యాపిటా ఇన్కమా, తలసరి ఆదాయమా? సో ఇది నేషనల్ ఇన్కమ్ కి సంబంధించింది కాబట్టి ద రైట్ ఆన్సర్ వచ్చేసి తలసరి ఆదాయం. ఏ దేశంలో అయినా సరే యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్స్ అనేది అత్యధికంగా ఉంటే, సగటు తలసరి ఆదాయాలు అనేది ఏ దేశంలో ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది హైగా ఉంటుంది. ఆ యొక్క జీవన నాణ్యత ప్రమాణాలు అనేది అత్యున్నత స్థాయిలో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గోల్డెన్ ఏజ్ గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్వర్ణయుగం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే మనం చెప్పుకున్న యుఎస్ఏ కానీ, అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ అనేది చాలా హైగా ఉంటాయి. వేరస్ డెవలపింగ్ నేషన్స్ వచ్చేసి మనకి చాలా లోగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ ది పాపులేషన్ క్రైటీరియా, జనాభా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్ లో, ఆ యొక్క డెవలపింగ్ మార్కెట్స్ లో మన యొక్క తలసరి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకే మన యొక్క జీవన నాణ్యత పరిస్థితులు అనేది తక్కువగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫుల్ లెంత్ బైలింగ్వల్ వీడియో సెషన్స్ కోసం మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాకుండా అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన అప్లికేషన్లో సో ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. మీరు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, లైక్ తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా సరే, సో ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఏ ఎగ్జామినేషన్ సరే, ఏపీ వాళ్ళకి సపరేట్గా, తెలంగాణ వాళ్ళకి సపరేట్గా ఆల్ ఇన్ వన్ జిఎస్ టాప్ ఫ్యాకల్టీస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఫర్ మోర్ వీడియోస్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.